బాగున్నారా? మన సినిమాలు ఎలా ఉంటున్నాయి? టాక్ ఎలా నడుస్తోంది? జనం ఏమనుకుంటున్నారు? రెగ్యులర్ గా తనకు బాగా పరిచయం ఉన్న మీడియా మిత్రులతో హీరోలు మాట్లాడే తీరు ఇలాగే ఉంటుంది. పండగలు, పబ్బాలు, స్పెషల్ అకేషన్స్ అప్పుడు మాత్రం వాళ్లకు నచ్చిన, మెచ్చిన వాళ్లకు మాత్రమే పార్టీ ఇస్తుంటారు. సినీ ఇండస్ట్రీని దగ్గరగా చూసే వాళ్లకు ఇది కామన్. జనానికి మాత్రం ఇంట్రెస్టింగ్. లేటెస్ట్ గా ఈ ఆనవాయితీని బద్దలు కొట్టాడు ఎన్టీఆర్. మీడియా వాళ్ళందరికీ గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. జూబ్లీ హిల్స్ లోని ఓ 5 స్టార్ హోటల్లో చిట్ చాట్ పెట్టాడు. రీజన్ ఏమీ లేదు, జస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చి 25 సినిమాలు తీశాను, నా ఉన్నతిలో భాగమైన ఇన్నాళ్లు ప్రోత్సహించినందుకు కృతజ్ఞత అని కామన్ డైలాగ్ చెప్పాడు. ఈ సందర్భంగా మాత్రమే అని 1కి 2 సార్లు చెప్పాడట ఈ యంగ్ అండ్ డైనమైట్ హీరో. తిన్నారు, వచ్చారు, తెల్లారింది. ఇక మొదలయ్యాయట గాసిప్స్. బాబాయ్ అబ్బాయి మధ్య అంతర్గతంగా జరుగుతున్న కోల్డ్ వార్ ఒకటైతే, ఇటీవలే నాన్నకు ప్రేమతో ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ వంశం అంశ ఎవరంటే మేమే అని హరికృష్ణ చెప్పిన తర్వాత పార్టీ ఇవ్వటం కూడా ఆసక్తి రేపుతోందని ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కోడై కూస్తోంది. ఎప్పుడూ లేనిది మీడియాతో ఫ్రెండ్లీగా ఉండటానికి ఎన్టీఆర్ ఇష్టపడటం వెనక రాజకీయ కోణాలను విశ్లేషిస్తోంది ఇండస్ట్రీ. సోషల్ మీడియాలోనే ఇటీవల ఎన్టీఆర్ బాగా యాక్టివ్ అయ్యాడు. వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా మీడియా మిత్రులందరికీ దగ్గరవుతుండడం చూస్తుంటే ఈ మార్పు దేనికి సంకేతం అంటూ కొత్త ఆలోచనలతో ఎవరికి వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంతేకాదండి, ఎన్టీఆర్ మీడియాకు పార్టీ ఇచ్చాడన్న న్యూస్ కూడా టీడీపీలోనూ ఆసక్తి రేపుతోంది.